సబ్జెక్ట్ పేరు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ. అధ్యాయం ప్రాచీన ఆధునిక కవులు. ఫస్ట్ వన్, నన్నయ. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ 11వ శతాబ్దంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజరాజ నరేంద్రుని అభ్యర్థనపై సనాతన ప్రాచీన ధర్మ పునరుద్ధరణ, భారతీయ సంస్కృతి సముద్దీపములకై సంస్కృతంలో వ్యాస మహర్షి ప్రణీతమైన మహాభారతాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి పూనుకున్నాడు. వ్యాస భారతంలోని 18 పర్వాలలో ఆది, సభ, అరణ్య పర్వంలోని చతుర్థాశ్వాసంలో 142వ పద్యం వరకు నన్నయ అనువదించాడు. నన్నయకు భారత రచనలో సహాధ్యాయి, వాగ్మయ, ధురంధరుడు, అష్టభాషా విశారదుడు నారాయణ భట్టు అర్జునునకు కృష్ణుని వలె సహాయపడినాడు. నన్నయ భారతమే తెలుగులో తొలి కావ్యంగా గుర్తించబడింది. అందువలన నన్నయను ఆది కవిగా పిలుచుకుంటున్నాం. అప్పటి వరకు ఘాసట బీసటగా ఉన్న తెలుగు భాషను సంస్కరించి మార్గ కవితా రీతికి తోడు దేశీ కవితా మార్గాన్ని అనుసరించటం వలన నన్నయకు వాగను శాసనుడు అనే బిరుదు వరించింది. భారతీయ విజ్ఞాన సర్వస్వంగా, పంచమ వేదంగా ప్రశస్తి పొందిన భారతానువాదానికి నన్నయ విశిష్టమైన ప్రణాళికను ఏర్పరుచుకున్నాడు. మూల కథకు భంగం కలగకుండా ఔచిత్యవంతమైన మార్పులతో స్వతంత్ర రచన సంవిధాన పద్ధతులలో అనువాదం చేశాడు. మహాభారత బద్ధ నిరూపితార్థ మేర్పడినట్లుగా విశ్వజన శ్రేయస్సంధకాయంగా ఉత్తమ కావ్య నిర్మాణ రీతిలో నన్నయ అనువాదం సాగింది. అందువలనే తెలుగు భారతం భారతీయ భాషల్లోని భారతాలకు మార్గదర్శిగా నిలిచింది. నన్నయ తదనంతరం కవులైన మార నన్నయను ఆంధ్ర కవితా గరుడని, కొలని గణపతిదేవుని ఆంధ్ర కావ్య పదము తీర్చినవాడని, రామరాజభూషణుడు మహిమున్ వాగను శాసనుండు సృజించున్ అని విశ్వనాథ సత్యనారాయణ ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కీర్తించినారు. నన్నయ చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవభ్యుదయము అనే రచనలు చేశాడని తెలుస్తుంది. కానీ ఇవి అలభ్యాలు. నన్నయ తన భారత కావ్య రచనా ప్రణాళిక గురించి స్పష్టమైన ప్రణాళికనే ఏర్పరచుకున్నాడు. సారమతిం గవీంద్రుల ప్రసన్న కథాకలితార్థయుక్తిలో నారసి మేలున నితరు లక్షర రమ్యత నాదరింప నా రుచి రార్థ సూక్తనిధి నన్నయ భట్టు తెలుగొంగనన్ మహాభారత సంహిత రచన బంధురుడ జగత్తంబుగన్ పై పద్యములో నన్నయ అనువాద స్వరూపి రీతిలేగాక నన్నయ కవితా లక్షణాలు కూడా పొందుపరచబడినాయి. అవి ప్రసన్న కథ కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిత్యత్వం. భారతంలోని ప్రధాన కథనే విస్తృతమైనది. దానికి సమాంతరంగా అనేక ఉపకథలు, ఆ ఉపకథల్లో అనేక విశేషాలు ముడిపడి ఉన్నాయి. ప్రధాన కథకు భంగం కలగకుండా అవసరమైన ఉపకథకు ప్రాధాన్యమిస్తూ నన్నయ భారత కథను తెలుగులో అనువదించాడు. ప్రసన్నమ్మగు కథలతో కూడుకొని అర్ధయుక్తితో నడిచిన కథన రీతే ప్రసన్న కథ కలితార్థయుక్తి. ఇందులో ప్రసన్నముగా ప్రసాద గుణం, సందర్భానుసార పదముల ప్రయోగమే అక్షర రమ్యత. కథకు పాత్రలకు అనుగుణమైన సరళ పాక్షరముల కూర్పు అక్షర రమ్యత. రసనానుగుణమై రమణీయ వర్ణనలతో అక్షర రమ్యతను సాధించాడు నన్నయ. మనోహరమైన సూక్తులతో పలు అర్థాలను వెదజల్లే తాత్విక, ధర్మ, నిత్యోపదేశముల నిధి నానా రుచి రార్థర్ సూక్తి నిధి. ఈ 3 లక్షణాలతో నన్నయ భారత రచనా ప్రవాహం
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. తదనంతరం సాహిత్య వికాసానికి గొప్ప మార్గదర్శకంగా నిలబడింది. నన్నయ తదనంతరం కవులైన మారన నన్నయను ఆంధ్ర కవితా గురుడని, కొలని గణపతి దేవుడు ఆంధ్ర కావ్య పదము తీర్చినవాడని, రామరాజభూషణుడు మహిమున్ వాగను శాసనుండు సృజింపన్ అని, విశ్వనాథ సత్యనారాయణ ఋషి వంటి నన్నయ రెండో వాల్మీకి అని కీర్తించినారు. నన్నయ చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణసారము, రాఘువాభ్యుదయము అనే రచనలు చేశాడని తెలుస్తుంది. కానీ ఇవి అలభ్యాలు. నన్నయ తన భారత కావ్య రచనా ప్రణాళిక గురించి స్పష్టమైన ప్రణాళికనే ఏర్పరచుకున్నాడు. సారమతిం గవీంద్రుడు ప్రసన్న కథాకలితార్థ యుక్తిలో నారసి మేలున నితరు లక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తనిధి నన్నయబొట్టు తెలుగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగత్తి తంబుగన్. పై పద్యములో నన్నయ అనువాద స్వరూపితులేగాక నన్నయ కవితా లక్షణాలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. అవి ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, భారతంలో ప్రధాన కథనే విస్తృతమైనవి. దానికి సమాంతరంగా ఉపకథలు, ఆ ఉపకథల్లో అనేక విశేషాంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రధాన కథకు భంగం కలగకుండా అవసరమైన ఉపకథకు ప్రాధాన్యమిస్తూ నన్నయ భారత కథను తెలుగులో అనువదించాడు. ప్రసన్నమగు కథలతో కూడుకొని అర్ధయుక్తితో నడిచిన కథని రీతే ప్రసన్న కథ కలితార్థయుక్తి. ఇందులో ప్రసన్నమనగా ప్రసాద గుణము, సందర్భానుసార పదముల ప్రయోగమే అక్షర రమ్యత. కథకు పాత్రలకు అనుగుణమైన సరళ పరుపాక్షరముల కూర్పు అక్షర రమ్యత. రసాగుణమైన రమణీయ వర్ణనలతో అక్షర రమ్యతను సాధించాడు నన్నయ. మనోహరమైన సూక్తులతో పలు అర్థాలను వెదజల్లే తాత్విక, ధర్మ, నిత్యోపదేశముల నిధి నానా రుచిరార్థ సూక్తి నిధి. ఈ మూడు లక్షణాలతో నన్నయ భారత రచనా ప్రవాహం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. తదనంతరం సాహిత్య వికాసానికి గొప్ప మార్గదర్శకంగా నిలబడింది. రెండవ కవి తిక్కన. తిక్కన 13వ శతాబ్దిలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. గుంటూరు దండనాథుడు కొట్టరవు కొమ్మన పుత్రుడు తిక్కన. తిక్కన పెద్ద తండ్రి సిద్ధన మంత్రి, ఇతని కుమారుడే ఖడ్గ తిక్కన. తిక్కన పూర్వీకులది సాహిత్య పాండిత్య వంశమే. తిక్కన తాత మంత్రి భాస్కరుడి ఉత్తమ కవిగా ప్రసిద్ధుడు. తిక్కన వంశీయులు పాండిత్య ప్రజ్ఞతో పాటు రాజకీయ వ్యూహ పాలనా దక్షత గలవారుగా కనిపిస్తారు. తిక్కన భారత రచనలో ద్వితీయుడైన అద్వితీయమైన ప్రతిభను కనబరిచినాడు. భారతములోని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేసిన ఘనత తిక్కనదే. నిర్వచనోత్తర రామాయణం, విజయసేనం, కవి సార్వభౌమ ఛందస్సు, కృష్ణ శతకాలు తిక్కన ఇతర రచనలుగా చెప్పుకుంటారు. వీటిలో నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. తిక్కన హరిహరనాథ తత్వవాది. అందువల్ల తన భారత రచనను నరాంకితం చేయకుండా హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన తనను తాను ఉభయ కవిమిత్రుడని సంబోధించుకున్నాడు. కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిస్తూ ఉభయ కవిమిత్రుడిగా పిలిచాడు. తిక్కనకు ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ, చతురానన నన్నిపుడు, పచస్సమగ్రత చతురాస్యుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన తొలి రచన నిర్వచనోత్తర రామాయణానికి మహాభారత రచనాకాలం నాటికి మధ్య తిక్కనలో గొప్ప పరిణితి కనిపిస్తుంది. భారత రచనా కాలంలోనే యజ్ఞం చేసి
తిక్కన సోమయాజి అయినాడు. తిక్కన తన భారత రచనను ఆంధ్రావళి మోదముల బోరైనట్లుగా నన్నయ్య రచనా మార్గమే వరవడిగా అనువాదానికి పూనుకున్నాడు. నన్నయ్య మహాభారత బద్ధ నిరూపితార్థ మేర్పడమే రచనా ఆశయానికి అనుగుణంగా ఆ మహాకావ్యంబునర్థంబు సుసంగతముగా భారత రచనను నిర్వచించాడు తిక్కన. నన్నయ్య మార్గ కవితా ధోరణికి తన తెలుగుదనమును కూర్చి విరాట పర్వం నుంచి ఆరంభించి హృదయాహ్లాది చతుర్థ మూర్ఛిత కథోపేతంబు నార సాధ్యతయోల్లసిగా మలిచాడు. ఇతిహాసమైన భారతాన్ని మహాకావ్య లక్షణ శోభభరితంగానే కాకుండా ప్రబంధ మండలిగా తీర్చిదిద్దాడు. కథను చెబుతున్నట్లుగా కాక పాత్రలు మన కనుల ముందు కదలాడుతున్నట్లుగా నాటకీయ శిల్పంతో ఈ రచన అలరారుతుంది. మూల గ్రంథ విధేయుడిగా అనువదిస్తూనే ఔచిత్య అనౌచిత్య భాగాలను తొలగిస్తూ పలు కథన పద్ధతులను భారత రచనలో అనుసరించాడు తిక్కన. కథ వైస్థిక్యంతో పాత్రల చిత్తవృత్తులకు అనుగుణంగా సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శించాడు. వర్ణనలు సహజంగా కథా గమనాన్ని పెంపొందించుటకు తోడ్పడాయి. ఔచిత్య రసపోషణ రసోచిత పద విన్యాసంతో తను కావించిన సృష్టి తొక్కరల చేతం కాదని ఎర్రనామాతుని ప్రశంసనందుకున్నాడు తిక్కన. భారత రచనాకాలం నాటి వైరుధ్య పరిస్థితులను ఎదురీదుతూ తిక్కన తన రచనను జనహితరంజకంగా సృజించాడు. మూడవ కవి ఎర్రన. 14వ శతాబ్దికి చెందిన ఎర్రన అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. నన్నయ్య అరణ్య పర్వ శేషభాగాన్ని పూరించి కవిత్రయంగా రూపొందుటకు కారకుడు ఎర్రన. నన్నయ్య తిక్కనల మహాభారత యజ్ఞాన్ని ఫలవంతం చేసిన కవి ఎర్రన. నన్నయ్య అరణ్య పర్వం 4వ ఆశ్వాసం 142వ పద్యం శారదా రాత్రుల జ్వాల వరకు రచింపగా ఎర్రన అక్కడ నుంచి స్ఫురధారుడంచం పద్యం నుంచి అరణ్య పర్వాన్ని పూర్తి చేశాడు. ఎర్రన రచన నన్నయ్య రచనకు శిథిల పూరణం కాదు, స్వతంత్ర రచన అనే విధంగా నన్నయ్య మార్గంలో నడుస్తూనే తన కవితా శైలిని స్థిరపరుచుకున్నాడు ఎర్రన. వేదాల తిరువేంగళాచార్యులు ఎర్రన పూరణంను విశ్లేషిస్తూ నన్నయ్య ఎర్రన్న కవితలు కలిసిమెలిసి నన్నయ్య రచనయే ఎనునంతటి యానురూప్యము నందినవి అని వివరించినాడు. ఎర్రన రామాయణము, హరువంశము, భారతారణ్య పర్వశేషము, నృసింహ పురాణమును రచించెను. ఇందులో రామాయణం అలభ్యం. నృసింహ పురాణం ఎర్రన తొలి రచనగా భావించవచ్చు. హరివంశం, రామాయణాలు ప్రోలయ వేమారెడ్డి అంకితంగా అందుకున్నాడు. నృసింహ పురాణం అహోబిల నృసింహస్వామికి అంకితమర్చాడు. ఎర్రనకు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే సార్థకమైన బిరుదులు కలవు. ఎర్రన భారతానువాదం నన్నయ్య కవితా రీతిలోనే నడుస్తూ తద్రచనయాక అన్నట్లుగా రచించాడు. నన్నయ్య మధ్యక్రలను అనుసరిస్తూ అరణ్య పర్వశేషమునందు తనదైన శైలిని ప్రదర్శించాడు. భారత రచన కథగమనానికి ఆయుపట్టైన సంక్షిప్తీకరణకు ఎర్రన కూడా పాటించాడు. కథాగత సౌందర్యాన్ని పెంపొందించుటకు విస్తృత వర్ణనలు చేశాడు ఎర్రన. నృసింహ పురాణంలో ప్రబంధాల స్థాయిలో ఈ వర్ణనాత్మక శైలి దర్శనమిస్తుంది. ఎర్రనలోని మరో గొప్ప కవితాగుణం సూక్తి వైచిత్రి. పొందికైన మాటలకు ఆయా సందర్భాలకు తగినట్లుగా వివిధ విచిత్ర రీతులు కల్పించుకొని వాటితో అపూర్వ సాహిత్య శిల్ప నిర్మాణం సాధించిన కొద్దిమంది కవులలో ప్రథముడు కాకపోయినా ప్రథమ గణ్యుడు ప్రబంధ పరమేశ్వరుడు. భావనా శక్తిచే మనస్సు నాకట్టుకుని మధుర రసోక్తులచే లోకోత్తర చమత్కారాన్ని నిర్వహించి హృదయ వికాసాన్ని కలిగించే సూక్తి వైచిత్రి అని తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథంలో జి. నాగయ్య నిర్వచించారు.
ఎర్రన రచనల్లోని సూక్తి వైచిత్రి కావ్య గౌరవాన్ని ఇనుబడింపు చేసేదిగా ఉంటుంది. ఇటువంటి శిల్ప నైపుణ్యాలతో ఎర్రన శేషభాగాన్ని రచించి కవిత్రయంలో మూడవ వాడైన ముఖ్యమైన కవిగా ప్రసిద్ధి పొందాడు. నాలుగవ కవి నన్నెచోడుడు. నన్నెచోడుడు తెలుగు చోళరాజు. ఇతడు క్రీస్తు శకం 1160 ప్రాంతంలో నన్నయ తిక్కనలకు మధ్యకాలం వాడిగా సాహిత్య పరిశోధకుల అంచనా. కశ్యప గోత్ర సూర్యవంశీయుడైన నన్నెచోడుడి తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. నన్నెచోడుడు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని పాలించాడు. ఈయన గురువు శ్రీశైలివాసి అయిన జంగమ మల్లికార్జునుడు. నన్నెచోడుని కుమార సంభవాన్ని అంకితంగా అందుకున్నది వీరే. నన్నెచోడుని గురించి మొదట పరిశోధించి కుమార సంభవ కావ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది మానవవల్లి రామకృష్ణ కవి. నన్నెచోడుడు నన్నయ్య కన్నా ముందా వెనక కుమార సంభవాన్ని మానవల్లి కవి రచించి నన్నెచోడుడి పేరు పెట్టారని భిన్నమైన వాదోపవాదనలు జరిగాయి. ఆ తర్వాత నన్నయ్య తర్వాతి కాలం నాడే అని పలువురు అంగీకరించారు. వీటన్నిటిని కంటే కూడా నన్నెచోడుడు తెలుగులో తొలిసారిగా జానుతెనుగు వస్తు కవిత అనే పదప్రయోగాలు చేసిన వాడుగా పేర్కొంటారు. అంతేకాదు దేశీయ ఆచారాలు పలుకుబడిని ప్రదర్శించి అచ్చమైన తెలుగు పదములు చిత్రించిన కవి నన్నెచోడుడు. తొలిసారిగా చిత్రబంధ కవితను రచించిన ఘనత కూడా ఈయనదే. సంస్కృతంలోని ఉద్భటుడి కుమార సంభవం ఆధారంగా నన్నెచోడుడు కుమార సంభవం కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ప్రబంధ ఛాయలున్నాయి. నన్నెచోడునికి టేంకణాదిత్యుడు, ఓరయూరు పురవారధీశ్వర, కవిరాజు శిఖామణి అనే బిరుదులున్నాయి. ప్రథమాంధ్ర ప్రబంధ నిర్మాణకర్తగా కీర్తి గడించినాడు. ఐదవ కవి పాల్కురికి సోమన. పాల్కురికి సోమనాథుడు శివ కవిత్రయంలో ప్రముఖ కవి. వరంగల్ జిల్లా జనగామ సమీపంలో గల పాలకుర్తిలో జన్మించాడు. తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామిదేవిడు. సాహిత్య పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పాల్కురికి సోమన 1190-1270 ప్రతాపరుద్రుని కాలం వాడని భావించవచ్చు. అచ్చమైన తెలుగు కవిగా స్వతంత్ర కావ్యమున తొలి కవియని అసలైన ఆదికవిగా పాల్కురికి సోమనను గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. తన శైవ సాహిత్యం ద్వారా శివభక్తి తత్వాన్ని, దేశీయ సాహిత్య ధోరణులను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువచ్చిన కవి పాల్కురికి సోమనాథుడు. తన రచనల ద్వారా విప్లవాత్మక భావాలకు నాంది పలికిన కవిగాను ప్రసిద్ధి చెందాడు. సోమన రచనలన్నీ స్వతంత్రాలే, వేటికి అనువాదాలు కావు. నన్నయ్యలో కనిపించే భారతానువాద విధానాలు, భాషా ప్రయోగ ధోరణులు ఏవీ పాల్కురికి రచనలో కనిపించవు. కావ్య ప్రారంభంలో సంస్కృత శ్లోకాన్ని రచించే పద్ధతిని కూడా వదిలి తెలుగు పద్యంతోనే రచన ఆరంభించాడు. అంతవరకున్న మార్గ సంప్రదాయానికి భిన్నంగా దేశీయతకు ప్రాధాన్యం ఇచ్చాడు. జాను తెలుగులో రచించి తన రచనల్లో స్థానియ సంస్కృతి వాతావరణాన్ని చిత్రించాడు. తెలుగులో తొలి దేశీయ పురాణం, చరిత్ర కావ్యం, శతకం, ఉదాహరణం, రగడ మొదలైన దేశీయ ప్రక్రియలకు ఆద్యుడుగా సోమన్ చారిత్రక మార్పుకు సాక్ష్యంగా నిలబడ్డాడు. ద్విపదలో బసవ పురాణం, పండితారాజ్య చరిత్ర, పద్య రూపంలో అనుభవ స్వారం, వృషాధిపతి శతకం, శత్రువేద సారం, చెన్నమల్లు సీసాలు, పంచప్రాకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య, బసవోదాహరణము, పండితారోద్యాహరణము, సంస్కృతంలో సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, సంస్కృత బసవోదాహరణము,
వృషభాష్టకం, త్రివిధ లింగాష్టకం సోమనాథుని రచనలుగా ప్రసిద్ధి పొందాయి. ఇందులో అనుభవసారం సోమన తొలి రచన. ఇది ఏకశ్వాస కావ్యము. అన్ని భక్తి జ్ఞాన మార్గాల కంటే శివానుభవ అనుభూతి నిజమైన భక్తి మార్గంగా అనుభవసారం తెలుపుతుంది. తెలుగులో ద్విపదిలోని తొలి పురాణ కావ్యం బసవ పురాణం. బసవేశ్వరుని కథతో పాటు అనేక మంది సామాన్య భక్తుల అసామాన్యమైన భక్తి భావనల కథలు ఇందులో దర్శనమిస్తాయి. శతక లక్షణాలు కలిగిన తొలి శతకం వృషాధిపతి శతకం. సోమన చివరి రచనగా చెప్పుకునే పండితారాధ్య చరిత్ర తొలి చారిత్రక కావ్యంగా సాంఘిక విజ్ఞాన సర్వస్వంగా ప్రసిద్ధి పొందింది. సోమన శైవ మత ప్రచార వ్యాప్తికి, సామాన్య జనులలోని శైవ మత భావజాలం ప్రచలితం కావడానికి ద్విపదను పదునైన సాధనంగా వాడుకున్నాడు. అల్పాక్షరములు ననల్పార్థ రచన కల్పించుటయ కాదే కవి వివేకంబు అనే సృజనాత్మక విచేచనలతో బసవ పురాణం ద్విపదలో రచించాడు. జాను తెలుగును భావనాభూతి ప్రజానికానికి అందుతుందనే విశ్వాసం సోమన రచనల్లో కనిపిస్తుంది. తల్లి లేకుండుట దా విచిత్రంబు, తల్లి లేకది ఎట్లు దానదయించే, తల్లియున్న విషంబు త్రావనేలిచ్చు, తల్లియుండున దోళ్ళు తాల్పనేలిచ్చు. సహజమైన అమ్మ మనసులోని భావాలను సామాన్య జనుల మనసులను తాకునట్లుగా దేశీయ స్పర్శతో వ్యక్తీకరించడం సోమన ప్రత్యేకత. దేశీయమైన పలుకుబడులు, జాతీయాలు నానుడితో సోమన రచన మన పరిసరాల్లో సంచరిస్తున్న సహజానుభూతిని అందిస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని, ప్రాణుల సహజ ప్రవర్తనను కనులకు కట్టినట్లుగా అభివర్ణిస్తారు. బసవ పురాణంలో తెల్లవారుజాము తొలికోడి కూత, సూర్యాస్తమయ వర్ణన, బసవడి గొల్లవేషం సహజ సుందరంగా వర్ణిస్తాడు. సోమన పాత్రల సజీవంగా మన ముందు నడయాడినట్లుగా సృష్టిస్తాడు. పాత్రల అమాయకత్వం, భక్తితత్వం, మాట తీరును చిత్రించడంలో సోమనకు సాటిరాదిగా కవి లేడు. వ్యవహారిక పదజాలంతో పాత్రలు పరిచిత పాత్రలుగా కనిపిస్తాయి. పాల్కురికి చిత్రించిన బెజ్జ మహాదేవి, ముగ్ధ సంగయ్య, ఉడుమూరు కన్నప్ప, చిడు తొండనంబి, గొడగూచి మొదలైన పాత్రలు శాశ్వతమైన ముద్రను వేసిన వ్యక్తులుగా భావిస్తారు. పాల్కురికి సోమన తన తదనంతరం కవులపై అమితమైన ప్రభావాన్ని చూపించిన గొప్ప కవి. శృంగార నైషధానువాద పద్ధతిని గురించి శ్రీనాథుడు ఆ గ్రంథాంతంలో అశేష మనీష హృదయ మంబుగా శబ్దంబుననుసరించియు, నభిప్రాయంబు గుర్తించియు, భావంబు పలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాచరించియు, నౌనిచిత్యంబు పరిహరించియు, మాతృకాను సారంభమున చెప్పబడినని వివరించాడు. శ్రీనాథుడు మూలమును మరిపించే నూతన భావాలను తెలియజేసే వర్ణనలు చేశాడు. కొత్త ఊహలతో, భావనా శక్తిచే, శబ్దార్థాలంకారాల సమన్వయ ప్రయోగ నైపుణ్యాలతో తన కావ్యాలను రసభరితంగా నడిపించాడు. మయూరిని సూర్య శతకంలోని సూర్యోదయ వర్ణన శ్లోకమునకు మారుగా కాశీఖండంలో కింది పద్యం శ్రీనాథుని రచనా శైలికి ఒక మచ్చుతునక. చిరుసాన పట్టించి చికిలి చేయించిన గండ్రగొడ్డలి, నిశాగహనలతకు గార్కొన్న నిబిడాంధకార దారచ్చట, సత్రవాటికి వీతి హోత్ర జిహ్వ, నరుడుది దయించే ప్రాగ్దిశాభ్యంతరమున. తెలుగు సంస్కృత పదాల విశిష్ట సమ్మేళనంలో
సాగిన ఈ పద్యంలో మూలంలోని లేని కొత్త వెలుగు ఇందులో ప్రసరిస్తుంది. శృంగార భావాలతో పాటు భక్తి తాత్వికతను సైతం గాఢంగా వ్యక్తీకరించిన ప్రతిభాశాలి శ్రీనాథుడు. కావ్యయుగ నాయకుడిగా తదనంతరం ప్రబంధయుగ ప్రతిష్టలో తనదైన ప్రబంధాత్మక రచనా రీతులను ప్రదర్శించి కవివారిణ్యుడు శ్రీనాథుడు. పోతనామాచ్యుడు మధుర కవి, సహజ పండితుడు బమ్మెర పోతన క్రీస్తు శకం 1420 మరియు 1500 మధ్యకాలం వాడు. తెలంగాణ రాష్ట్రంలోని పాత వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లా సమీపంలో గల బమ్మెర గ్రామంలో పోతన జన్మించాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, కేశనలు. బమ్మెర గ్రామానికి సమీపంలోని పాలకుర్తి గ్రామం పాలుకురికి సోమన జన్మస్థలం కావడం విశేషం. పోతనకు శ్రీనాథుడికి బంధుత్వం కలవని అనేక ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుడి బావమరిది దగ్గుపల్లి దుగ్గన తమ్ముడు పోతన పేరుతో ఉండటం వల్ల శ్రీనాథునికి బమ్మెర పోతనతో బాంధవ్యం కలదనే ఐతిహ్యాలు ప్రచారంలోకి వచ్చి ఉంటాయనేది పండితుల అభిప్రాయం. పోతన అనగానే గుర్తుకు వచ్చేది మహాభాగవతం. వీటికంటే ముందే వీరభద్ర విజయం, భోగిని దండకము, నారాయణ శతకము పోతన రచనలుగా చెప్పుకుంటారు. ఇందులో వీరభద్ర విజయము పోతన తొలి రచనగా తెలుస్తుంది. ఇది పోతన గురువైన యవటూరి సోమనాథుడికి అంకితమిచ్చాడు. పోతన రాచకొండ సంస్థానంలో నివసించేవాడు. సంస్థానాధీశుడైన సర్వజ్ఞ సింగభూపాలుడు కోరిక మేరకు భోగినియను వేశ్య మీద భోగిని దండకమును పోతన రచించి ఉండవచ్చును. దీన్నే సింగభూపాలుడికి అంకితం చేశాడు. నారాయణ శతకం పోతన కృతము కాదని అవుననే వాదనలు కలవు. నారాయణ శతకంలోని పద్యాలలో కొన్ని భాగవత పద్యాల ఛాయలు కనిపిస్తున్నాయనేది మరికొందరి అభిప్రాయం. పోతన శ్రీరామ భక్తుడు. ఆ శ్రీరామచంద్రుని ప్రేరణ, ఆదేశంతోనే భాగవత రచనకు పూనుకున్నాడని చెబుతాడు పోతన. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడంట. నే పలికిన భవహారమగుట, పలికెద వేరోండు గాథ పలుకంగనేలా అని భాగవత రచన వెనుక ఉన్న శక్తిని ప్రకటించుకున్నాడు. నన్నయాదులు భాగవత మాంద్రీకరిపి కుండుట తన భాగ్యమనియు, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు నంటూ భాగవతాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. పోతన భాగవతంలోని 12 స్కందాలను రచించాడు. కాలక్రమంలో కొన్ని భాగాలు శిథిలమైనప్పుడు పోతన శిష్యుడైన బొప్పరాజు గంగన 5వ స్కందాన్ని, ఏల్చూరి చింగన 6వ స్కందాన్ని, వెలుగందుల నారయ 11, 12 స్కందాలను పూర్తి చేశారు. భాగవతంలోని ఒక్క 10వ స్కందమే చాలు పోతన కవితా వైశిష్ట్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. భాగవతం భక్తి రస ప్రధానమైనది. మానుష్యప్రాయమైన భగవల్లీల విలాపం, భాగవనుని శుభంకర గుణముల విత్రణ భాగవత ఇతివృత్తం. కేవలం భక్తే కాకుండా ఇతర రసాలు సమర్థంగా అనుభూతమవుతాయి. పోతన పద్య మాధుర్యంతోనే భాగవతం తెలుగువారికి నిత్య పారాయణ గ్రంథంగా జనాదరణ పొందింది. పోతన భాగవత రచనలో కవిత్రయం వారి బాటలోనే నడిచారు. పోతన తన కవితా మార్గాన్ని ఈ విధంగా ప్రకటించారు. కొందరకు తెనుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు రెండు, గొందరకు గుణములగునే నందర మెప్పింతు గుర్తుల నయ్యండల్.
పోతన మార్గం తెలుగు పద ప్రయోగాలతో సంస్కృత భాషా పండితులను కూడా ఆకట్టుకుంది. పోతన పద్యం శబ్ద సౌందర్యంతో పాటు అర్థ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. వామనుడు త్రివిక్రముడై తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన సందర్భంలో పోతన రాసిన పద్యం శిరస్మరణీయమైనది. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండ లాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నత తుండుగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండ లాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నత తుండుగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. చేతులారంగ శివుని పూజింపడేని మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు ఓవునే మదనములకు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ. పొయద మెక్కడికైనను అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు మొదలైన పద్యరత్నాలు పోతనను ఇంటింట శాశ్వతమైన సాహిత్య స్మృతిగా నిలిపినాయి. తన కవితా శక్తిచే నవరసాలను భాగవతంలో ప్రతిష్ఠిస్తూ భక్తిని కూడా రసభరితంగా పఠితల మదిలో నిలిపిన కవి పోతన. విశ్వనాథ సత్యనారాయణ పోతనను స్మరిస్తూ పోతన తెలుగుల పుణ్యపేటి అని స్మరించుకున్నాడు. అందువల్లనే పోతన భాగవతం తెలుగు సాహిత్య కల్పవృక్షంగా భక్తితో ఆరాధిస్తూ పారాయణం చేస్తున్నాం. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో పెద్దనామాత్యుడు ప్రథమగణ్య కవి. క్రీస్తు శకం 1470 మరియు 1540 మధ్య కాలంవాడు. తండ్రి చొక్కనామాత్యుడు, గురువు శటకోపయతి. సంస్కృతంలోని మార్కండేయ పురాణాంతర్గమైన కథను తీసుకొని మనుచరిత్ర అను ప్రబంధంగా మలిచాడు. మనుచరిత్రకు స్వారోచిష మను సంభవం అనే నామాంతరం ఉంది. తెలుగు పంచకావ్యాలలో మనుచరిత్రను మొదటగా లెక్కిస్తారు. మనుచరిత్ర 6 ఆశ్వాసాల ప్రబంధం. దీన్ని రాయలకు అంకితమిచ్చాడు. సంస్కృతాంధ్రాల్లో కవన పాండిత్యం గల పెద్దనకు రాయల గండ పెండెరము తొడిగాడు. పెద్దన పూత మెరుంగులను బసరపూప అను 29 పదముల ఉత్పల మాలికను చెప్పాడు. సిరీ కుసుమ పేశిల సుధామయోక్తుల ఉకృతిగా మనుచరిత్రను రచించాడు. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదును సార్థకం చేసుకున్న దిగ్గజ కవి అల్లసాని పెద్దన. మనుచరిత్రలో మొదటి 3 ఆశ్వాసాలను స్వరోచి జననం, గుణశీల సంపత్తి వృత్తాంతాలు, మిగతా 3 ఆశ్వాసాలు స్వరోసి జన్మ సంస్కార గుణ నిరూపణ, వరూధిని పరవరాఖ్య వృత్తాంతాలుగా కథ నడుస్తుంది. దీనివల్లనే మనుచరిత్రలో వస్తైక్యం లేదనే అభిప్రాయం వినిపించింది. 2 పరిపూర్ణమైన కథలకు గల అంతఃసూత్రం, కీలకమైన అంశాలను సమ్మిళితం చేసిన పెద్దన కథన నైపుణ్యంతో ప్రకృష్టమైన ప్రబంధంగా మనుచరిత్ర నిలబడిందనేది మరో బలమైన వాదనగా నిరూపితమైంది. మను చరిత్రలోని వర్ణనలు, అలంకారాలు, రసపోషణ,
పాత్రోచిత సంభాషణలు, అతి విస్తృతి గల కథను స్పష్టంగా అవగతమయ్యేటట్లుగా చెప్పిన తీరుతెన్నులు పెద్దన్న ప్రతిభకు నిదర్శనం. అల్లసాని వాని అల్లిక జిగిబిగి అని పెద్దన కవితా శైలిపై గొప్ప నానుడి ఉంది. ఇందులో జిగి కాంతి, బిగి అంటే కూర్పు. పెద్దన పద్యంలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు కావ్య భావాన్ని స్పష్టపరుస్తుంది. భావానికి అనుగుణమైన పద ఎంపిక, సమాస ప్రయోగాల కూర్పుతో కూడిన కావ్య కవనమాలిక పెద్దన పద్య అల్లికగా భావించవచ్చు. సిద్ధుడు పూసిన పసరు మహిమతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళే సందర్భంలో ఆ మంది ఎడతెరిగిన భూమి శృండేగే తుహీన భూధర శృంగశ్యామల కోమల కానన హేమాడ్యతరీచరి నిరీక్షపేక్షన్ అనే వర్ణనలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తుల వినిపిస్తాయి. పెద్దన వర్ణనలు కథా గమనాన్ని ఆసక్తికరంగా మార్చడానికి ఉపకరిస్తాయి. ప్రబంధ లక్షణమైన అష్టదశ వర్ణనలు మనుచరిత్రలో మనోహరంగా సాక్షాత్కరిస్తాయి. సిద్ధ ప్రవరులు, ప్రవర వరూధినుల మధ్య జరిగే సంభాషణలు పెద్దన చతుర వచోని నిధిత్వానికి తార్కాణం. ఔచిత్యవంతమైన ప్రయోగాలు, కథసూఖమైన వర్ణనలు, సందర్భోచిత రసపోషణలు పెద్దనను మహా ప్రబంధకర్తగా నిలిపాయి. నంది తిమ్మన. రాయల అష్టదిగ్గజ కవులలో ముఖ్యుడు నంది తిమ్మన. క్రీస్తు శకం 16వ శతాబ్ద ప్రథమార్థం వాడు. గజపతుల దగ్గర నుంచి రాయల ఆస్థానానికి అరణముగా వచ్చిన కవిగా నంది తిమ్మనను చెప్పుకుంటారు. తిమ్మన ముక్కు మీద నానాసున విధాన వాసనల నానదించు సారంగమేళ అనే పద్యం రాయడం వల్ల ముక్కు తిమ్మన అనే నామాంతరంతో ప్రసిద్ధి చెందాడనేది ప్రచారంలో ఉంది. తిమ్మన పారిజాత పహరణము కావ్యాన్ని రాయలకు అంకితమిచ్చాడు. వాణీ విలాపము అనే కావ్యం కూడా రాసినట్లుగా తెలుస్తుంది, కానీ అది అలభ్యం. కృష్ణదేవరాయలు తిరుమలదేవి దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగించడానికి నంది తిమ్మన పారిజాత పహరణము రచించాడనే ఒక కథ ప్రచారంలో ఉంది. తిమ్మన సంస్కృత హరివంశంలోని సన్నివేశాల ఆధారంగా శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ప్రధాన పాత్రలుగా పారిజాత పహరణం రాశాడు. తిమ్మన పారిజాత పహరణంలో అనేక కాల్పనిక సన్నివేశాలను చిత్రించాడు. కాల్పనిక కథ అయిన వాస్తవానుభూతి చెందేలా వర్ణనలు, పాత్ర చిత్రణ, రసపోషణ, నాటకీయ శిల్పంతో ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అనే నానుడికి సృష్టించుకున్నాడు. శ్రీకృష్ణుడి పట్ల గాఢానురక్తి అయిన సత్యభామ ఖండిత నాయికగా క్షణం క్షణం మారే భావోద్వేగాల సంచల స్వభావాన్ని తిమ్మన కనుల ముందు తిరగాడుతున్న స్త్రీమూర్తి వలె చిత్రించాడు. పారిజాత పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణికిచ్చిన సందర్భంలో నారదుడు సత్యభామను గురించి పలికిన పలుకులకు సత్యభామ దుఃఖాగ్ర స్వరూపాన్ని వర్ణించిన తీరు తిమ్మన కవితాశక్తికి నిదర్శనం. అనవని వ్రేటుపడ్డ ఎరగాంగన ఎంబలే నేయి ఓయి భాగ్గన దారికొన్న భీషణ హుతాశనీకులయ నంగ లేసి హెచ్చిన కనధోయి కెంపు తన చెక్కులవు గుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లవుగా గద్గదభిన్న కంటి అయి. పారిజాత పహరణం ప్రబంధ రూపంలో ఉన్న నాటకంగా అనిపిస్తుంది. వస్తు వర్ణన, పాత్రల స్వభావ శ్రేష్టాదుల వర్ణన, ప్రకృతి వర్ణనలతో భావి కథ సూచన చేస్తూ ముద్దు ముద్దు పలుకుల ప్రయోగాలతో శృంగార రసపోషణ చేయటం తిమ్మన శైలిలోని ప్రత్యేకత. ధూర్జటి.
ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆ శివభక్తి తత్వాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రచించాడు. ఇతడు క్రీస్తు శకం 1500 మరియు 1530 ప్రాంతంలో రాయల అష్టదిగ్గజ కవి కూటమిలో ప్రత్యేకమైన కవిగా ఉండేవాడనే అందరి ప్రగాఢ విశ్వాసం. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి నారాయణుడు, గురువు మహాదేశి సార్వభౌముడు. ధూర్జటి ముని మనముడుగు కుమారధూర్జటి తన కృష్ణరాయ విజయము పీఠికలో ధూర్జటి కవితా మాధుర్యానికి పరవశించిపోయి కృష్ణరాయుల స్తుతిమతి అయిన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గినో యతులిత మాధురీ మహిమ అని ప్రశంచేవాడని స్మరించుకున్నాడు. ధూర్జటి తన రచనలను దైవాంకితం చేశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఈశ్వర భక్తి ప్రీతి, లోకజ్ఞత, మంత్రతంత్ర వేదశాస్త్రాదుల నెరిగిన పాండిత్యం, స్వేచ్ఛ, పిశాస మొదలైన విశిష్ట లక్షణాలు అవగతమవుతాయి. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అని రాజులకు నిర్భీతిగా విమర్శించిన కవిగా ధూర్జటిని గుర్తించవచ్చు. ఈ శతకం ధూర్జటి స్వీయ కథాఛాయలను, ఆత్మ విమర్శనాత్మక ధోరణిని, వైరాగ్య దుఃఖభావాలను వెల్లడి చేస్తుంది. కాళహస్తి మహత్యం క్షేత్ర మహత్యాన్ని తెలిపే ప్రబంధం. ఈ ప్రబంధంలో సాలెపురుగు, పాము, ఏనుగుల భక్తిభావ వృత్తాంతములను తెలుపుటకు ప్రధాన అంశం. 4 ఆశ్వాలను ఈ ప్రబంధంలోని కాళహస్తి పురవర్ణన, వశిష్ఠాగస్త్యుల వృత్తాంతం, తిన్నడు, నత్కీరుడు, వేశ్యాపుత్రికల చరిత్ర మొదలైన వర్ణనలతో శివమయంగా ఉంటాయి. ఇటువంటి క్షేత్ర ప్రబంధాలలో వైశైక్యం సాధించుట కష్టసాధ్యం. కానీ ధూర్జటి శివభక్తుల కథలన్నింటికీ ఒక ఏకసూత్రతకు సాధించినాడు. ప్రతి భక్తుడి గాథను వారి పాత్ర స్వభావ చిత్రణకనుగుణంగా తీర్చిదిద్ది రసపోషణ గావించి కావ్యానుభూతిని అందించాడు. మహాకవి నత్కీరుడి వృత్తాంతాన్ని వివిధ దశలలో చిత్రిస్తూ ఆయా దశలకనుగుణమైన రసాన్ని నేర్పుగా పరిపోషించాడు. సందర్భానికి అనుగుణమైన మార్పులను భక్తులలో కలిగిస్తూ ఔచిత్యవంతమైన పాత్ర చిత్రణను గావించాడు ధూర్జటి. పరమేశ్వరుడు రచించిన పద్యాన్ని నత్కీరుడు తప్పుపట్టినప్పటి సందర్భంలో శివుడు చెప్పే ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురి పద్యములో కవితాగుణాలు వెల్లడవుతాయి. ఈ కవిత్వ విశిష్ట గణరీతుల ధూర్జటి కవిత్వంలోనూ ప్రతిబింబిస్తాయి. తెనాలి రామకృష్ణుడు క్రీస్తు శకం 1485 మరియు 1575 మధ్యకాలంలో తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థానములో వికటి కవిగా, విషయ సముద్రముతి గల ఉద్దండ పండితునిగా ప్రసిద్ధుడు. తెలుగునాట తెనాలి రామలింగుడుగా పలు హాస్య పూరిత కథల ద్వారా సుపరిచితుడు. రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని పూర్వీకులు తెనాలి స్థిర నివాసులు కావడం వల్ల తెనాలి అని ఇంటి పేరు స్థిరపడిందని తెలుస్తుంది. తెనాలి రామకృష్ణుడు ఉద్భటారాధ్య చరిత్ర, పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం అనే రచనలు చేశాడు. లింగ పురాణం, కందర్భకేతు విలాసం, హరిలీలా విలాసం కూడా రచించాడని తెలుస్తున్నా అవి లభించడం లేదు. ఈయనకు కుమారభారతి అనే బిరుదు ఉంది. రామకృష్ణుడి తొలి రచన ఉద్భటరాధ్య చరిత్ర. ఇది శైవమత ప్రబంధం. పాల్కురికి పండితారాధ్య చరిత్ర ధోరణిలో సాగిన పద్యకావ్యం. ఈ రచన తరువాత రామకృష్ణుడు వైష్ణవ మతాన్ని స్వీకరించి పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యమును రచించాడు. వైష్ణవ భక్తి తత్వాన్ని ప్రతిపాదించే ఈ కావ్యాలలో
శైవస్థుతి చోటు చేసుకోవటం విశేషం. తెనాలి రామకృష్ణుడి రచనల్లో విశిష్టమైనది పాండురంగ మహత్యం. ఇది 5 ఆశ్వాసాలతో క్షేత్ర మహత్యాలను తెలిపే ప్రబంధం. పుండరీకుడగును భక్తుడి గాథ ప్రధానంగా ఉండడిచే దీన్ని పౌండరీక మహత్యంగాను పిలుచుకుంటారు. బాలకృష్ణుడు పాండురంగడగా వెలిసిన మహారాష్ట్రలోని పండరీపుర క్షేత్ర మహత్యాన్ని తెలుపుతుంది ఈ ప్రబంధం. ఇందులో నిగమ శర్మోపాఖ్యానము, రాధా చరిత్ర, సుశీల చరిత్ర, శ్రీకృష్ణావతార చరిత్ర, అయతని, యుతులు చరిత్ర మొదలైన ఆసక్తికరమైన భక్తుల కథలతో వైష్ణవ మతభక్తి సంప్రదాయాలు కృష్ణతత్వంతో నిండి ఉంటాయి. ఈ గ్రంథంలోని నిగమ శర్మ కథ రసవత్తరమైనది. ఈ ప్రబంధాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చాడు. వీరు తెనాలి రామకృష్ణుని తగ సంస్కృతము దెనుగు జేయుం దెనుగు సంస్కృతము జేయంగు జతురమతివి శారద నీ రూపు మహిన్ మహాంధ్ర కవిత విద్యాబాల ప్రౌఢి నీకెదురేరి అని కీర్తించినాడు రామకృష్ణుడు. కవిజన సహకారవళి వసంతోత్సవ సూక్తినిధి తనను తాను పేర్కొన్నాడు. తెనాలు రామకృష్ణుని కవితా రీతిని పాండురంగ విపుని పద గుంఫనంబు అంటూ విశిష్టమైన రీతిగా పండితులు ప్రశంసించారు. పదగుంఫనకు అనగా పదములు కూర్పు మాత్రమే కాదు, కొత్త పద ప్రయోగాలను చేయడం, వాడుకలో లేని సంస్కృత పదాలను దీర్ఘ సంస్కృత సమాన పదాలను ఉపయోగించుకోవడం రామకృష్ణుని ప్రత్యేకత. కుమారస్వామికి బదులుగా కాశూధరుడు శక్తిని ధరించినాడు. వెన్నెలకు మారుగా చంద్రగోళి అనే కొత్త పదాలను ప్రయోగించడంలో చాతుర్యం గలవాడు రామకృష్ణుడు. తెలుగు పదాలలో పద్యాన్ని రాస్తూనే దానిలో సంస్కృత పదధ్వని గమనాన్ని నిర్దేశించినట్లుగా రాయగల ప్రతిభాశాలి రామకృష్ణుడు. పాత్రల స్వభావాలను చిత్రించడంలో అద్భుతమైన శిల్ప ప్రావీణ్యం చూపగలని నిగమ శర్మ పాత్ర ద్వారా నిరూపితమైంది. అందుకే తన కవిత్వాన్ని నవ్య కవిత్వ కళాకలాపము అని వర్ణించుకున్నాడు. ఈ మాట స్కోత్రషణం లేని సత్య ప్రామాణికం. రామరాజభూషణుడు. రామరాజభూషణుడు అసలు పేరు భట్టుమూర్తి. కీర్తిశ 1510 మరియు 1580 కాలం మధ్య అష్టదిగ్గజ కవులలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ అంశంపై పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయల అల్లుడగు అళియ రామరాజు ఆస్థానంలోని వాడనే వాదన ఉంది. రామరాజు భూషణుడు అనే బిరుదు అసలు పేరుగా మారిపోయిన కవి. రామరాజభూషణుడు నరస భూపాలయము అనే లక్షణ గ్రంథం రాశాడు. దీనిని కావ్యాలంకార సంగ్రహంగా వ్యవహరిస్తారు. ఈ అలంకార శాస్త్ర గ్రంథం సంస్కృతంలో విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణాన్ని అనుసరించి రాయబడింది. ఇదేగాక వసు చరిత్ర ప్రబంధాన్ని, హరిశ్చంద్ర నులోపాఖ్యానమును, ద్యర్థి కావ్యాన్ని రచించాడు. కావ్యాలంకరణ సంగ్రహం అళియ రామరాజు మేనల్లుడు ఓబయ నరసరాజు వసు చరిత్ర తిరుమల దేవరాయలకు, హరిశ్చంద్ర నులోపాఖ్యానము శ్రీరామచంద్ర ప్రభువుకు అంకితమిచ్చాడు. రామరాజు భూషణుడు శతలేఖిని పద్య సంధాన ధౌరేయ ఘటికాశత గ్రంథ కరణధర్యు నాకు ప్రబంధ బంధాభిఘ్నోష్ట్య అని తన గురించి తాను చెప్పుకుంటూ ఇంటి పేరు ప్రబంధాంకముగా తెలుపుకున్నాడు. సంగీత రహస్య కళానిధి అనే బిరుదును సార్థకం చేసుకున్న కవి రామరాజభూషణుడు. వసు చరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ప్రఖ్యాత కల్పిత ఇతివృత్తాల సమ్మేళనంతో వసు చరిత్ర రచించాడు.
కేవల కల్పనా కథల కృత్రిమ రత్నము లాడ్య సత్కథ వారి పుట్టురత్నముల సత్కవి కల్పనా విభూష వహ పూర్వ వృత్తముల సానందీరిన జాతి రత్నముల్ అంటూ వసు చరిత్రను సృష్టించాడు. భారతాంతర్గతమైన చిన్న వృత్తాంతాన్ని తీసుకొని రామరాజభూషణుడు వసు చరిత్ర ప్రబంధంగా మలిచినాడు. సుక్తిమతి కోలాహలుల పుత్రిక గిరిక వసురాజును వివాహమాడుట ఇందలి ప్రధాన కథ. గిరిక చెలికత్తె మంజువాణి నర్మసకుడు ప్రధాన పాత్రలు. వసు చరిత్రలో ప్రకృతిని కూడా ప్రధాన పాత్రగా రూపొందించడం రామరాజు కవి ప్రత్యేకత. ప్రకృతిలో చిత్ర విచిత్ర దృశ్యాలను వర్ణించుటే కాదు, అవి కథానుకూలంగా పాత్రల స్వభావాలకు అన్వయిస్తూ చేసిన వర్ణనలు ప్రబంధ రచనా రీతులకు కొత్త మెరుగులను అందించినవి. నానా సూన వితాన వాసనల నానందించు సారంగా అను నాసిక వర్ణనల అలంకారాల ప్రయోగాల ఈ కవిని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. భట్టుమూర్తి కవితా రీతిలో ముఖ్యమైనది అతని శ్లేష చాతుర్యం. హరిశ్చంద్రన లోపాఖ్యానములోని కాదు, వసు చరిత్రలోనూ శ్లేషార్థ పద్యాలు విస్తృతంగా కనిపిస్తాయి. శ్లేష అంటే నానార్థ సంశయం, ఒకే పద్యంలో రెండు అర్థాలు అవగతమయ్యేటట్లు చెప్పడం. శక్తిమతిని నదిగా స్త్రీగా వర్ణిస్తే కోలాహలుల్ని పర్వత పరంగాను నాయకుడిగాను, రెండర్థాలతో సుమనోధిప వాస బాసుర శిఖోన్నతివాడు అనే పద్యంలోని శ్లేష చమత్కృతి అపూర్వం. రామరాజభూషణుడు వసు చరిత్రను ఒక నాటకంగా రూపొందించాడు. పాత్రల ప్రవేశం, పాత్రల వ్యాఖ్యానం, కథ సూచనలు పాత్రల శ్రేష్టాచుల నాటక లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. రామరాజభూషణుడి శిల్ప రీతుల్లో నాటకీయత కూడా ప్రముఖ పాత్ర పోషించింది. పింగళి సూరణ. పింగళి సూరణ క్రీస్తు శకం 1532 మరియు 1683 మధ్యకాలంలో నంద్యాల సీమను పరిపాలించిన కృష్ణమరాజు ఆస్థాన కవి. సూరణ కృతులలో రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతి, ప్రద్యుమ్నం ప్రసిద్ధి కావ్యాలుగా గుర్తింపు పొందాయి. గరుడ పురాణం, గిరిజా కళ్యాణం సూరణ రచనలుగా తెలుస్తున్నా అవి అలభ్యాలు. రాఘవ పాండవీయం రామభారత కథలను తెలిపే తుద్వికావ్యం. ఈ రీతి రచనలకు ఆద్యుడు సూరణ. సంస్కృత హరివంశంలోని కథ ఆధారంగా ప్రభావతి ప్రద్యుమ్నం రచించాడు. దీన్ని తన తండ్రి అమరనకు అంకితమిచ్చాడు. ఐదాశ్వాసాల ఈ ప్రబంధంలో వజ్జనాభుడనే రాక్షస రాజకుమార్తె ప్రభావతికి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడికి జరిగిన వివాహ వృత్తాంతం ఇందులోని ప్రధాన ఇతివృత్తం. పింగళి సూరణ కవిత ప్రాశస్త్యానికి కళాపూర్ణోదయం ప్రబంధం ఉత్తమ కారణం. కల్పిత కథా వస్తువుతో అద్భుత కావ్యమలినాడు. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కేళి విలాసం కేంద్ర బిందువుగా కళాపూర్ణోదయ కథ నడుస్తుంది. కళాపూర్ణుడు, కళభాషణుడు, సుగాత్రి శాలీనుడు, మధుర లాలస అలగు వ్రతుడు, సత్యదాత్ముడు, మణిస్తంభుడు మొదలైన వినూత్న పాత్రల్ని సృష్టించి ఇంతకు ముందెవ్వరూ చెప్పని రీతిలో కథను చెప్పాడు సూరణ. కథను మధ్యలో నుంచి ఆరంభించి కాలక్రమానుసారం కాక ముందు వెనకులుగా కథను కొత్త శిల్పంతో చెప్పాడు. సుగాత్రి శాలీనుల కథ ఆమెన శృంగారమయంగా రమణీయ అనుభూతిను అందిస్తుంది. సూరణ ఆంధ్ర భాషా సంస్కృతావి భాషాశ్లేష, ఉచిత శబ్దశ్లేష, అర్ధశ్లేష, ముఖ్య గౌణ వృత్తి శ్లేష, అర్ధన్వయ శ్లేష, శబ్దాన్వయ శ్లేషలను 6 విధాలుగా రాఘవ పాండినీయంలో ఉపయోగించుకున్నాడు.
సూరన కవితా రీతులలో నాటకీయ సంభాషణలు, పాత్రల స్వభావాన్ని సహజంగా చిత్రించే నైపుణ్యం కనిపిస్తుంది. కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత వేటి సినిమా చిత్రంలాగా రచన సాగింది అని ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు ఆరుద్ర గారు కళాపూర్ణోదయాన్ని విశ్లేషించారు. దీన్ననుసరించి పింగళి సూరన నవ్య కవితా రీతులకు అవగతం చేసుకోవచ్చు. గురజాడ అప్పారావు తెలుగులో నవ్య సాహిత్యోద్యమానికి నాంది పలికిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. ఈయనను ఒక సంఘ సంస్కరణాభిలాష గల కవిగా, నాటకకర్తగా, కథకుడిగా, వ్యవహారిక భాషావాదిగా, ముత్యాల సరాలు సృష్టికర్తగా, తెలుగు సాహిత్యంలో నూతన ధోరణులను ఆద్యుడిగా కీర్తించవచ్చు. గురిజాడ అప్పారావు విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో గల రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21న జన్మించాడు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసులు. బిఏ వరకు చదివిన గురజాడ ఉపాధ్యాయుడిగా, డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు. చివరలో విజయనగర సంస్థానంలో ఉన్నతోద్యోగిగా, పరిశోధకుడిగా సేవలందించాడు. పాశ్చాత్య సాహిత్య అధ్యయన స్ఫూర్తితో నవ్య సాహిత్య రీతులలో తెలుగు సాహిత్యంలో అడుగుజాడగా, గురిజాడగా నిలిచాడు గురిజాడ. సంస్థాన రాచరికపు సేవలో గడిపాడు. సాహిత్యంలో విప్లవాత్మక భావజాలాన్ని ప్రకటించడం విశేషం. గురిజాడ ప్రాథమిక దశలో సంప్రదాయ పద్ధతిలో పద్యాలు, ఖండకావ్యాలు రచించాడు. మాటల మబ్బులు, ఋతుశతకం, పుష్పాలవికలు అనే పేర్లతో రాశాడు. ప్రస్తుతం ఇవి అవలభ్యం. ఆ తర్వాత కన్యాశుల్కం, సారంగధర ఆంగ్ల పద్యకావ్యం, కొండుబట్టీయం, బిల్హణీయం నాటకాలు, దిద్దుబాటు, మీ పేరేమిటి మొదలైన కథలు, కాసులు, పూర్ణమ్మ, లవణరాజు కళ, కన్యక, దించు లంగరు గేయాలు, డామను పితేసు గేయం, ముత్యాల సరాల సంపుటి, సుభద్రా కావ్యం, డైరీలు, మాటామంతి, వ్యాస చంద్రిక మొదలైన రచనలతో తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన ప్రభావాన్ని, చైతన్యాన్ని అందించాడు గురజాడ అప్పారావు. కన్యాశుల్కం తొలి ముద్రణ 1897, రెండో ముద్రణ 1909లో జరిగింది. రెండో ముద్రణగా వచ్చిన కన్యాశుల్కం అపూర్వ కళాఖండంగా ప్రసిద్ధి పొందింది. ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా వచ్చిన కన్యాశుల్కం పెను సంచలనాలకు నెలవైంది. సంఘ సంస్కరణ లక్ష్యంగా సమకాలీన సమస్యలను వస్తువుగా స్వీకరించి ప్రజల వాడుక భాషలో నాటకంగా మలిసి కన్యాశుల్కం అనే దురాచారాన్ని రూపుమాపే ప్రయత్నం చేశాడు గురిజాడ. ఇందులోని పాత్రలు, సంఘటనలు, సంభాషణలు నేటికిని రచయితలకు స్ఫూర్తిగా అందిస్తున్నాయి. నాటకంలో హాస్యం మాటున దాగిన సామాజిక విషాదం, వేదన పఠితుల హృదయాలను కదిలించి వేస్తుంది. నేటికిని సజీవంగా ఈ రచనపై విశ్లేషణలు జరుగుతుండడం కన్యాశుల్కం గొప్పతనాన్ని, గురజాడ అప్పారావు రచనా ప్రతిభను తెలుపుతుంది. గురజాడ ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సులో కవిత్వం రాశాడు. సామాన్య వ్యక్తుల మనోభావాలకు ప్రాధాన్యమిచ్చాడు. పాత కొత్తల మేలు కలయికగా తన కవితా రీతులను అభివర్ణించాడు. పూర్ణమ్మ, కన్యక, కాసుల, దేశభక్తి గేయం, మనిషి వంటి కవితలు నేటికిని ఉత్తేజపరుస్తాయి. తెలియని ఉద్వేగానికి గురి చేస్తాయి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్. మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి, వెలుగు నుభి ఎల్లలోకమున ఒక్కయిలై.
వర్ణభేదములెల్ల కల్లై ఆదర్శనీయ భావాలతో మానవీయ విలువలతో సమాజాన్ని జాగృతం చేసిన మహాకవి గురిజాడ. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ ఈ శతాబ్ద నాది అని గర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు 1910 జనవరి 2న విశాఖపట్నంలో జన్మించాడు. శ్రీశ్రీ అనే పేరుతో ప్రసిద్ధులు. తల్లిదండ్రులు అప్పల కొండమ్మ, వెంకటరమణయ్యలు. ప్రాథమిక విద్య విశాఖలో, బిఏ మద్రాసులో పూర్తి చేశాడు. సంస్కృతం, ఆంగ్లం, తమిళ, ఫ్రెంచ్ భాషల్లోనూ పరిజ్ఞానం సాధించిన శ్రీశ్రీ ఆంధ్రప్రభ, ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్గాను, ఆల్ ఇండియా రేడియోలోనూ పనిచేశాడు. 8 ఏళ్ల వయసు నుండే పద్య రచనను ఆరంభించి 15వ ఏట పరిణయ రహస్యము అనే నవలను రాశాడు. 1928లో ప్రభవ అనే తొలి భావకవితా సంపుటిని వెలువరించాడు. తదనంతరం వివిధ సాహితీ సంస్థల ప్రభావం, అనేక రచన పఠానుభవ స్ఫూర్తి, మేధావులతో చర్చలు, విభిన్న కవుల సాంగత్యంతో శ్రీశ్రీ ఆలోచనా ధోరణిలో గొప్ప మార్పు వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, సామాజిక రాజకీయ పరిస్థితులు అవగాహనలో మరో ప్రపంచం జయభేరి, దేశ చరిత్రలు, కవిత ఓ కవిత మొదలైన అద్భుత కవితలతో తెలుగు కవిత్వాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కవితా సంపుటి రాకముందే సంచలనం సృష్టించిన గొప్ప కవిగా పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ 1950లో మహాప్రస్థానం సంపుటిని తీసుకువచ్చాడు. ఈ సంపుటితో తెలుగు సాహిత్యంపై, సాహితీకారులపై అమిత ప్రభావాన్ని కలిగించాడు. ఇప్పటి వరకు 22కు పైగా పునర్ముద్రణలు పొందింది. ఈ రచనతో పాటు ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిప్రాలి అనే కవితా సంపుటాలు, చరమరాత్రి కథలు, 1+1=1 రేడియో నాటికలు, చైనాయానం అనే యాత్రా రచన, అనంతం ఆత్మకథను వెలువరించాడు. సినీ గేయ కవిగాను తనదైన ముద్రను వేశాడు. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగర అనే గీతానికి తొలి జాతీయ ఉత్తమ తెలుగు గీతంగాను పురస్కారాన్ని సాధించిన కవి శ్రీశ్రీ. ఈయన సినీ గీతాలు పాడవోయి భారతీయుడా, తెలుగు వీర లేవరా అనే సంపుటాలుగా వచ్చాయి. అనువాద కథలు, వ్యూలు, రివ్యూలు, శ్రీశ్రీ వ్యాసాలు కూడా విస్మరించలేని రచనలు. ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగ కవిగా ప్రసిద్ధి పొందిన శ్రీశ్రీ కార్ల్ మార్క్స్ గతితార్కిక భౌతికవాద తాత్వికతను కవిత్వంలో సరళంగా వ్యక్తీకరించాడు. శ్రామిక లోకపు సౌభాగ్యానికి, కార్మిక లోపకు కళ్యాణం కోసం మరో ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. సామాన్య మానవుడి సంక్షేమమే తన కవిత లక్ష్యంగా లోకానికి సందేశాన్ని అందించాడు. కష్టజీవికి ఇరువైపులా కాపు కాసేవాడే నిజమైన కవి అని నినదిస్తూ కవితా మార్గాన్ని భూమార్గం పట్టించాడు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల కాదేది కవితకనర్హం, హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అని తన కవితా వస్తువును స్పష్టం చేశాడు. నూతన పదప్రయోగాలు, కొత్త పోలికలు, కొత్త శబ్ద సమూహాల కూర్పుతో, ఆధునిక సంప్రదాయ ప్రతీకలతో అద్భుత అభివ్యక్తి శైలిని సృష్టించిన కవి శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నదే గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతత్వంగా చరిత్రను కొత్త కోణంలో వ్యాఖ్యానించాడు. శ్రీశ్రీ రాసిన ప్రతి కవితావాక్యం సామెతగా, నానుడిగా, నినాదంగా మారిపోయింది. తెలుగులో విస్తృతంగా కోట్ చేయబడిన కవిగా ప్రసిద్ధి పొందాడు. శ్రీశ్రీ సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కారాలను అందుకున్నాడు. అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేసి సామాజిక సాహిత్య చైతన్యానికి
బలమైన పునాదులు వేశాడు. కవిత్వంలో విప్లవ చైతన్యానికి మార్గదర్శకుడిగా అన్ని తరాల వారిపై విప్లవ స్ఫూర్తిని రగిలించిన ప్రజాకవి శ్రీశ్రీ. 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించిన వారి కవిత్వాల సాహిత్యంలో వెలుగీనుతూనే ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవిత్వానికి పర్యాయ పదం కృష్ణశాస్త్రి. భావ కవితా శిఖరంగా పేరొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి నవంబర్ 1, 1897 పిఠాపురం దగ్గరలో గల చంద్రపాలెం గ్రామంలో జన్మించాడు. సీతమ్మన, తమ్మన శాస్త్రి వీరి తల్లిదండ్రులు. కూసి నరసింహం పంతులు, బ్రహ్మర్షి రఘుపతి నాయుడు గార్ల శిష్యరికంలో విద్యను, మానవతా లక్షణాలను అలవరుచుకున్నాడు. కొంతకాలం అధ్యాపకుడిగా ట్యూటర్ ఉద్యోగం చేశాడు. బ్రహ్మ సమాజం ప్రభావంతో బ్రహ్మ సమాజ ప్రార్థనా గీతాలు రాశాడు. శాంతినికేతనం సందర్శనంతో నవ్య కవితలు, హరిజానుభీద్య గీతాలు గానం చేస్తూ భావ కవిత్వోద్యమం ప్రచారకుడిగా పనిచేశాడు. హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేసినప్పుడు రేడియోలో అనేక భావగీతాలు, దేశభక్తి సంస్మరణోద్య గీతాలు, నాటికలు రచించాడు. 1964 నుంచి మద్రాసుకు వెళ్ళి సినీ గేయ రచయితగా స్థిరపడ్డాడు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని అందించిన కవిగా కీర్తి గడించాడు. క్యాన్సర్ వ్యాధి రావడంతో స్వరపేటిక కోల్పోయి మూగతనం వచ్చింది. కాగితం మీదనే మాట్లాడుతూ రచనలు చేస్తూ గూడు చెదిరిపోయిన గువ్వ మేలుకునే ఉంటుంది అంటూ తన రచనా చైతన్యాన్ని చాటుకున్నాడు. కృష్ణశాస్త్రి అనగానే వారి ఖండ కావ్యాలు కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి గుర్తుకు వస్తాయి. శర్మిష్టం, ధనుర్దాసు, కృష్ణాష్టమి మొదలైన గేయ నాటికలు, అతిథిశాల, ఋతుచక్రం, కొత్త కోవిల, రాజకష్టం, సౌరస్థ సంగీత రూపకాలు, అప్పుడే పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, పుష్పలాలికలు అనే వ్యాస సంపుటాలు ముఖ్యమైన రచనలు. ఆంధ్ర షెల్లి అనే బిరుదుతో గొప్పగా పిలుచుకునేవారు. కళా ప్రపూర్ణ బిరుదును, పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. తెలుగు దేశమంతటా అనేక సత్కారాలను పొందాడు. భావ కవితా లక్షణాలకు లక్ష్యప్రాయమైన గీతాలను రాసిన భావకవి కృష్ణశాస్త్రి. పాత శబ్దాలకు కొత్త పరిమళాలను అద్ది ఆత్మాశ్రయ ధోరణిలో సున్నిత సంస్కృత పద ప్రయోగ శైలితో కృష్ణశాస్త్రి గీతం నడుస్తుంది. భావకవిలోని స్వేచ్ఛ, ప్రియత్వం, అనుభూతి గాఢత, ఊహా వైచిత్రి కృష్ణశాస్త్రి కవితలో ధ్వనిస్తుంది. కల విహంగమ పక్షమున తేలియాడి, తారకమణుల్లో తారనై మెలిగి, మాయమయ్యదును నా మధుర గానమున, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయగాక నాకేటి వెరపు. కృష్ణశాస్త్రి వచన శైలి కూడా విలక్షణమైనది. సరళమైన మౌఖిక పద్ధతిలో ఆత్మీయంగా పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. రసజ్ఞులైన పాఠకుల హృదయంలో శాశ్వత స్థానాన్ని పొంది 1980 ఫిబ్రవరిన భువి నుండి దివికేగినాడు కృష్ణశాస్త్రి. ఆ సందర్భంలో శ్రీశ్రీ ఆంధ్రదేశపు నిలుపుటద్దం పగిలిపోయింది అని పిలిపించాడు. ఆరుద్ర. తెలుగు కవిత్వంలో అతి నవ్య కవితా ధోరణులకు స్వాగతం పలికిన ప్రయోగవాది ఆరుద్ర. అభ్యుదయవాదిగా, సినీ కవిగా, పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞా పాండిత్యంతో శాశ్వత స్థానం పొందిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఆగస్టు 31, 1925న విశాఖపట్నంలో జన్మించాడు. విద్యాభ్యాస దశలో కమ్యూనిస్ట్ భావాలతో ప్రభావితుడైనాడు. పలు రకాల ఉద్యోగాలు చేసి చివరకు మద్రాసులో స్థిరపడి సినీ సాహిత్య రంగాలకు అంకితమయ్యాడు. తెలంగాణ సామాజిక పరిస్థితులను చిత్రిస్తూ ప్రతీకాత్మకంగా త్వమేవాహం నగర జీవితంలో నలిగిపోతున్న మధ్యతరగతి చిరుద్యోగుల జీవితాన్ని వర్ణిస్తూ సినీ వాలి కావ్యాలను రచించాడు.
గాయాలు, గేయాలు, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు మొదలగు కవితా సంపుటాలు వెలువరించాడు. శ్రీశ్రీ వరదలతో జంట కవిత్వం చెప్పాడు. తను రాసిన సినిమా పాటలలో కొన్నింటిని కొండగాలి తిరిగింది అనే పేరుతో ప్రచురించాడు. కొన్ని కథలు, నాటికలు రచించాడు. ఆరుద్ర అనగానే ఆయన పరిశోధనా గ్రంథాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా 1000 ఏళ్ళు తెలుగు సాహిత్యాన్ని సరళమైన శైలితో, ప్రామాణిక ఆధారాలతో, వాస్తవాలకు దగ్గరగా 13 సంపుటాలుగా సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను ఒక్కరే రాయటం అద్భుతమైన విషయం. ఈ పరిశోధన ద్వారానే చిరస్మరణీయమనే కీర్తిని అందుకున్నాడు ఆరుద్ర. ఇవే కాకుండా మన వేమన్న వేదం, వేసపీఠం, గురిజాడ గురుపీఠం, రామునికి సీత ఏమవుతుంది లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా అందించాడు. ఆరుద్ర చిత్ర విచిత్ర ప్రయోగ ప్రీతితో కవిత్వం చెప్పిన అందులోని విషయ తీవ్రతకు లోటేమి ఉండదు. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు. ఏళ్ళు పూళ్ళు నిరీక్షించలేక ఎక్కేస్తావేదో ఒక బండి, నీ ఆదర్శాల లగేజీ ఎక్సెస్ అంటాడు టీఐసి. మధ్యతరగతి జీవనశైలిని వర్ణించడంలోనే తనదైన కవితాశైలిని ప్రదర్శించిన కవి ఆరుద్ర. మహాకవి శ్రీశ్రీకి మేనలుడు. ఆరుద్ర భార్య కె. రామలక్ష్మి కూడా ప్రసిద్ధ రచయిత్రి కావడం మరో విశేషం. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను అన్న ఆరుద్ర కళాప్రపూర్ణ బిరుదును పొందాడు. 4 జూన్ 1998న కన్నుమూసిన ఆరుద్ర సాహిత్య చరిత్రలో తనకొక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. బాలగంగాధర తిలక్ ఆధునిక తెలుగు వచన కవిత్వానికి గాఢమైన అనుభూతి ముద్రను వేసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో గల మండపాక గ్రామంలో 20 ఆగస్టు 1922న జన్మించాడు. తల్లిదండ్రులు రామసోదమ్మ, సత్యనారాయణలు. తన రచనలు గ్రంథ రూపంలో రాకముందే గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడు తిలక్. తణుకు, మద్రాస్, విశాఖపట్నాలలో చదివాడు. కానీ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు. చిన్నతనం నుండి పుస్తక పఠన ప్రభావంతో రచయితగా ఎదగగలిగాడు. తొలి దశ 1945 వరకు రాసిన పద్యాలు, గేయాలు కలిపి ప్రభాతము, సంధ్య గ్రంథంగా వెలువడింది. నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యుడిగా అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభల ప్రభావంతో కొత్త రచనా ధోరణిలోకి ప్రవేశించాడు. అవన్నీ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిగా వెలువడింది. ఇందులోని కవితలు సమకాలీన సాహిత్య వాతావరణాన్ని ప్రభావితం చేసింది. తన కవితాక్షరాలను కన్నీటి జడులలో తడిపే దయా పారావతాలు, ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలుగా, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా వర్ణిస్తూ తన కవితా లక్షణాలను, లక్ష్యాలను ప్రకటించాడు. ఈ సంపుటికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీనితో పాటు గోరువంకలు అనే కవితా సంపుటితో పాటు అద్భుతమైన కథలను రచించాడు. ఇవి తిలక్ కథల పేరుతో వెలువడింది. తిలక్ కొన్ని నాటకాలను రచించాడు. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం అన్న తిలక్ తెలుగు కవిత్వంలో భాషా అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించిన కవిగా ప్రసిద్ధి చెందాడు. అగ్ని జల్లిన, అమృతం కురిసిన, అందం ఆనందం దాని పరమావధిగా కవిత్వ ప్రయోజనాన్ని పేర్కొన్నాడు. తిలక్ కవిత్వంలో అనుభూతి, ఆనందం ప్రధానంగా కనిపిస్తూనే మరోవైపు సమాజాన్ని ఆకాంక్షిస్తూ మానవాభ్యుదయం కోసం పరితపించే మానవతావాదం ప్రతిబింబిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రతి వస్తువును కవితామయం చేసిన తిలక్ నేటికి తెలుగు వచన కవితపై చెదిరిపోని ముద్రను వేస్తున్నాడు. కవితా సతి నొసట నిత్య రసగంగాధర తిలకంగా
ప్రసిద్ధి పొందిన తిలక్ 1 జూలై 1966న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. గుర్రం జాషువా. ప్రాచీన పద్యానికి ఆధునిక సొగసులద్దిన కవి జాషువా సమాజంలోని కులమత భేదాలకే కాదు, సాహిత్యంలోని సంకుచిత భేదాల మీద కూడా సున్నితమైన ఆగ్రహాన్ని, ధిక్కారాన్ని ప్రకటించిన కవి. 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య లింగమాంబలకు జన్మించాడు జాషువా. ప్రాథమిక విద్యార్థి దశ నుండి పేదరికం, అస్పృశ్యతలను అందించిన వేదనను, కష్టాలను అధిగమిస్తూ ఉన్నతమైన సృజనాత్మక సాహితీవేత్తగా నిలబడినాడు. ఉపాధ్యాయుడిగా, పబ్లిసిటీ ఆఫీసరుగా ఆకాశవాణిలోనూ పనిచేశాడు. జాషువా సంప్రదాయ పద్య ప్రక్రియలో అనేక రచనలు చేసిన వస్తువు, భాషలోనూ అనేక కొత్త ప్రయోగాలు చేసి పద్యానికి కొత్త శక్తిని, జీవాన్ని నింపాడు. జాషువా రచనల్లో ఖండకావ్యాలు ప్రసిద్ధమైనవి. 7 ఖండకావ్య సంపుటాల్లో 200కు పైగా ఖండికలు విభిన్న శీర్షికలతో పాఠకులను ఆకట్టుకునేలా రాశాడు. కావ్య ఖండికల్లో గబ్బిలము, అనాథ, స్వప్నకథ, కొత్తలోకము, కాందిశీకుడు, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, నాగార్జున సాగర్ మొదలైనవి కొన్ని ప్రఖ్యాతం. ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర లఘు కావ్యాలు, చిన్ననాయకుడు నవలిక, దృఢ విజయము, రుక్మిణీ కళ్యాణం, మీరాబాయి తెరచాటు ముఖ్యమైన రచనలు. నా కథ పేరుతో స్వీయ రచయిత్ర 3 భాగాలుగా పద్య రూపంలో వెలువరించాడు. క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు అందుకున్నాడు. నవయుగ కవి చక్రవర్తి, కవి కోకుల, మధుర శ్రీనాథ, కవితా విశారద, కవి దిగ్గజ, కళా ప్రపూర్ణ బిరుదులందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, పద్మవిభూషణ్ సత్కార్యాలను పొందాడు. శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 1971 జూలై 24న తుదిశ్వాస విడిచాడు. జాషువా కవితల్లో సామాజిక చైతన్యం, మానవీయ భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. విస్తృతమైన వస్తు వైవిధ్యంతో కవితాత్మకంగా, సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే నైపుణ్యం జాషువా ప్రత్యేకత. మూఢాచారాలు, అంధవిశ్వాసాలను వ్యతిరేకంగా అభ్యుదయ దృక్పథంతో, దళిత చైతన్య స్ఫూర్తితో కాలంతో పోరాడిన కవి జాషువా. పేదరికం సహనాన్ని నేర్పితే కుల వివక్ష పోరాడే తత్వాన్ని నేర్పింది అంటాడు. జాషువా కవిత్వాన్ని, అతని వ్యక్తిత్వాన్ని వేరు చేసి చూడలేనంతగా మమేకమై రాసిన కవితాక్షర ఆవేదన జ్వాలలుగా విమర్శకులు ప్రశంసించారు. నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి అనే పద్యం జాషువా ఆత్మఘోషను వెల్లడి చేస్తుంది. కులమతాల గీచుకున్న గీతలను చూచి పంజరాన కట్టుబడను నేను, నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను అని గబ్బెలం గొంతులో నుంచి కవి జాతి కథ వేదనను లోకానికి వినిపించాడు. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాయకులయందు అన్న జాషువా పలుకులలోని సత్యం వారి కవిత్వంతోనే నిరూపితమవడం విశేషం. కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి అనగానే వచన కవితా ఉద్యమం గుర్తుకు వస్తుంది. వచన కవితా ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన కవి కుందుర్తి. 1922 డిసెంబర్ 16 గుంటూరు జిల్లా కోటవారిపాలెంలో జన్మించాడు. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్గా, సమాచార శాఖలో అనువాదకునిగా పనిచేశాడు. బెల్లంకొండ రామదాసు,
ఏల్సూరి సుబ్రహ్మణ్యంతో కలిసి నయాగరా కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఈ ముగ్గురిని నయాగరా కవులు అని పిలుస్తారు. విశ్వనాథ సత్యనారాయణ శిష్యరిక ప్రభావంతో తొలి దశలో సౌప్తికం పద్యకావ్యం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి పేరుతో ప్రేమ కావ్యాలు రచించాడు. నగరంలో వాన, నా నోని నాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా చెండ, కుందిర్తి వ్యాసాలు, కుందిర్తి పీఠికలు వీరి రచనలు. అంతేగాక ఆశ అనే నాటకం, తెలంగాణ పేరుతో తొలి వచన కథాకావ్యాన్ని రచించారు. భారతంలో వలె తెలంగాణ కావ్యాన్ని 18 పర్వాలుగా విభజించాడు. తెలంగాణ ప్రాంతపు ప్రజల వేదనలను వర్ణించాడు. పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం అని నిర్భయంగా ఎలుగొత్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి వచన కవిత రచనలపై అవగాహనను, చైతన్యాన్ని ఉద్యమ స్థాయిలో అందించడానికి కృషి చేశాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరుతో ప్రతి సంవత్సరం ఉత్తమ వచన కవితా సంపుటికి అవార్డును ఇవ్వటం ప్రారంభించాడు. వచన కవితా ప్రక్రియకు చేసిన సేవకు గాను సాహిత్యలోకం వీరిని వచన కవితా పితామహుడిగా గుర్తించుకుంది. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు రచించాయి. నేను గేయాన్ని, ప్రజల గుండెల్లో ఇంకా మానని గాయాన్ని, మృతువీరుల ధ్యేయాన్ని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఉపమేయాన్ని అని తన కవితలో అభ్యుదయ భావాల వెదజల్లుతూ ప్రజల పక్షం వహించాడు. రచనలోనూ జీవితంలోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఆకాంక్షించాడు. నిరాడంబరమైన పదప్రయోగాలతో స్పష్టమైన అభివ్యక్తి, సాధారణ వస్తువును కవితాత్మకంగా మలచగల శక్తితో కుందుర్తి తదుపరి వచన కవులకు మార్గదర్శకంగా నిలబడి 1982 అక్టోబర్ 25న ఈ లోకం నుండి నిష్క్రమించాడు. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి, తెలంగాణ సాహిత్యకారుల ధిక్కార స్వరానికి ప్రతీక దాశరథి. పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య. ఆనాటి వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో 22 జూలై 1925న జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య వీరి సోదరుడు కావటం ఒక విశేషం. దాశరథి చిన్నగూడూరు, ఖమ్మం, భోపాల్, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా పనిచేశాడు. దాశరథి బహుముఖ ప్రజ్ఞావంతుడు. తెలుగులో ఎంత పండితుడో ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషా సాహిత్యంలోనూ అంతటి నిష్ణాతులు. సంప్రదాయ పద్యానికి ఆధునిక భావాలను అందించి ఉద్యమ పదంలో నడిపించిన వైతాళికులు దాశరథి. వచన, కవిత, గేయం, అనువాదంలోనూ ప్రభావవంతమైన ముద్రను వేసిన కవి. అనర్హళమైన తన వాగ్దాటితో పీడిత ప్రజావాణికి మైక్లా నిలబడిన గొప్ప వ్యక్తి. నిజాం నిరంకుశ పరిపాలనకు ఎదురొడ్డి కవితాజ్వాలగా ఎగసిన సాహస యోధ కవి. తెలంగాణ ప్రజల కన్నీటి గాథలు, వెట్టి బతుకుల వ్యతలు దాశరథిని నిద్ర లేకుండా చేశాయి. పద్యం ఆయుధంలా ధరించి నిజాం రాజరికం దౌర్జన్యాలపై కవిత్వమై గర్జిస్తూ నిలదీశాడు. తత్పర్యవసానంగా అరెస్టై నిజామాబాద్ జైల్లో నిర్బంధానికి గురయ్యాడు. జైల్లో కూడా వెనక్కి తగ్గకుండా గోడల మీద బొగ్గుతో ఓ నిజాం పిచాచమా కానరాదు, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి తనలోని కవితావేశాన్ని ఏ దశలోనూ చల్లారిపోనీలేదు. అగ్నిధార దాశరథి తొలి కవితా సంపుటి, నేత్రపర్వం చివరి కవితా సంపుటి, రుద్రవీణ,
మహేంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, మంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, ఆలోచనాలు, గాలిబ్ గీతాలు రచనలతో దాశరథి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1961లో వాగ్దానం సినిమా ద్వారా సినీ కవిగా పరిచయమై 1000కి పైగా గీతాలను రచించాడు. సినిమా పాటకు కావ్య గౌరవ స్థాయిని అందించిన కవిగా తన ముద్రను వేశాడు. వీరి కవితా పుష్పకం 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, తిమిరంతో సమరం 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నాడు. గాలిబ్ గీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద గ్రంథం అవార్డును పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్లతో దాశరథిని సత్కరించాయి. కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారథి బిరుదులతో సాహిత్యలోకం పిలుచుకుంది. 1977 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా అలరించాడు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచిమ గాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుతే తెలంగాణము రైతుతే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని నిరంతరం ప్రశ్నించిన కవి దాశరథి. అన్నార్తులు అనాథులుండని ఆ నవయుగ మదెంత దూరమో అని కలలు కంటూ వాటిని నిజం చేయాలనే తపనతో శ్వాసించిన కవి దాశరథి. ప్రళయాన్ని, ప్రణయాన్ని కవిత్వంలో సమన్వయించి సంధించిన కవితా నిధి దాశరథి. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథునికి ఆగర్భం, శ్రీనాథునికి మధ్య అంటూ నా పేరు ప్రజాకోటి, నా వీరు ప్రజావాటిగా భావించి ప్రజా దృక్పథంతో తెలంగాణ నేల పోరాటశీలతను లోకానికి సాటి చెప్పిన దాశరథి 5 నవంబర్ 1987లో కీర్తిశేషుడయ్యాడు. కాళోజీ నారాయణరావు ప్రజల గొడవను తన గొడవగా మలుచుకొని తన కవితా పాదాన్ని, తన జీవన పదాన్ని, సామాజిక రాజకీయ చైతన్యాన్ని చిరునామాగా మార్చుకున్నవారు కాళోజీ. సెప్టెంబర్ 9, 1914న రమాబాయి రంగారావు గారులకు జన్మించాడు. వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్య, హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించాడు. కాళోజీ బహుముఖీన ప్రజ్ఞావంతుడు. సృజనకారులుగా కవిత్వం, కథ, అనువాద ప్రక్రియల్లో తనదైన ముద్రను వేశాడు. అనేక సామాజిక, రాజకీయ, పౌర హక్కుల ఉద్యమంలో కీలక పాత్రను పోషించాడు. ఆర్య సమాజకర్తగా, హేతువాదిగా, కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేశాడు. తెలుగు నేలపై జరిగిన ప్రతి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో నిర్మాణాత్మక భూమికను నిర్వహించాడు. నా గొడవ తొలి కవితా సంపుటితోనే కవిగా ప్రసిద్ధుడయ్యాడు. అనాకథలు, నా భారతదేశ యాత్ర రాశాడు. ఖలీల్ జిబ్రాన్ ది ప్రొఫెట్ జీవన గీతిక తెలుగులోకి అనువదించాడు. దీనికే ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. పలు అవార్డులు, అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అని మాతృభాషాభిమానాన్ని చాటాడు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి, తెలంగాణ వేరై నిలిచి
భారతాన వెలయు ముమ్మాటికి అంటూ వీర తెలంగాణవాదిగా నిలబడినాడు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజీ కవితా పంక్తులు శక్తివంతమైన నినాదాలుగా ప్రతిధ్వనించి ప్రజలను ఉద్యమోన్ముఖులను చేసింది. అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట అంటూ సమాజంలో నెలకొన్న వ్యత్యాసాలపై నిరసన ప్రకటిస్తూ సమాజం కోసం పరితపించిపోయాడు. నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, గతానికి శిఖరాన్ని, భావికి ఆధారాన్ని అని తన కవితా లక్ష్యాన్ని స్పష్టం చేస్తాడు. తన కవితా వాక్యాన్ని సరళమైన అభివ్యక్తితో, వ్యంగ్యాత్మక ధోరణితోనూ, ధిక్కార స్వరాన్ని నిర్భీతితో వినిపించిన నిజాయితీ, నిబద్ధత గల కవి కాళోజీ నారాయణరావు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కోసం తపించిపోయిన కాళోజీ నవంబర్ 13, 2002న తుదిశ్వాస విడిచాడు. వీరి స్మృత్యర్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ స్మారక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. వీరి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించుకుంటుంది. సుద్దాల హనుమంతు అనగానే ప్రజా ఉద్యమాల యుద్ధ గీత రచయితగా గుర్తుకు వస్తాడు. ఆర్య సమాజ కార్యకర్తగా, ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, ప్రజాకవిగా, గాయకుడిగా, రైతు జన పోరాట బాంధవుడిగా, తెలంగాణ విమోచనోద్యమ పోరాట యోధుడిగా సుద్దాల ఉద్దేశపూరిత ఉద్యమ జీవితం గడిపిన నిరాడంబర జీవి. నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామంలో 1910లో జన్మించాడు. శ్రీమతి లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు వీరి తల్లిదండ్రులు. హనుమంతు ఇంటి పేరు. గుర్రం కాగా ఆలేరు ప్రక్కన గల సుద్దాల గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఊరి పేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఖాళీబడిలో 2వ తరగతి దాకా మాత్రమే చదివి పలు కారణాల వల్ల చదువు మానేశాడు. సృజనాత్మక నైపుణ్యాలు అలవడినాయి. అనేక క్రియాశీల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజాజీవనం మీద అవగాహన ఏర్పడింది. ఆర్య సమాజ ప్రభావంతో యథార్థ భజనమాల గ్రంథాన్ని రచించిన సుద్దాల హనుమంతు అటు తర్వాత కమ్యూనిస్టు పార్టీ భావాజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఈ చైతన్యంతోనే అనేక సామాజిక రాజకీయ ఉద్యమ పాటలకు సృజించాడు. రాజకీయ సాధువేశాలు, గొల్ల సుద్దులు, వీర తెలంగాణ, యక్షగానం రచనలను వెలువరించారు. వీరి జయంతి సందర్భంగా సుద్దాల ఫౌండేషన్ వారు పల్లెటూరి పిల్లగాడ అనే సంకలనాన్ని ప్రచురించింది. సుద్దాల హనుమంతు పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాట పల్లెటూరి పిల్లగాడ, పనులు కాసే మునగాడ, పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ అనేది. దేశానికి స్వాతంత్రం రాకముందు గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న ఆధిపత్య భావాచారాల మధ్య దయనీయమైన బాల కార్మిక బానిస వ్యవస్థను శక్తివంతంగా ఆవిష్కరించిన పాట ఇది. వెయ్యి వెయ్యి వేయిర దెబ్బ, దెబ్బకు దెబ్బ, వెయ్యి వెయ్యి ఎక్కడి సైనికులెక్కడ, రజాకారులెందుకు ఇక్కడ అనే పాట సుద్దాల ఉద్యమావేశాన్ని ఆవిష్కరిస్తుంది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పాటను ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా మలసి ఆనాటి సమాజానికి వెన్నుదన్నుగా నిలబడిన ప్రజాకవి సుద్దాల. పాటకున్న ప్రాణశక్తికి ఆనాడే నిరూపించిన కవి సుద్దాల. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న క్రియాశీల కవి. వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్య వృత్తి అనుభవంతో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ చేసి నిజమైన సేవకుడినని అనిపించుకున్నాడు. గ్రామ సర్పంచ్ ఆదర్శవంతమైన పనులను చేసి చూపించాడు. అటువంటి ప్రజాకవి సెప్టెంబర్ 9, 1982న ఈ లోకం నుండి నిష్క్రమించాడు. డాక్టర్ సి. నారాయణ రెడ్డి తెలుగు కవితకు చిరునామాగా, తెలుగు కవికి గ్లామర్ను అందించిన కవిగా ప్రసిద్ధి పొందిన సినారే. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. నేటి సిరిసిల్ల, రాజన్న జిల్లా,
అప్పటి కరీంనగర్ జిల్లా సమీపాన గల హనుమాజీపేట గ్రామంలో 29 జూలై 1931 సినారె జన్మించాడు. బుచ్చమ్మ, మల్లారెడ్డి తల్లిదండ్రులు. బాల్యంలో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథలు, సింధు భోగాతాల స్ఫూర్తితో సాహిత్య సృజనకు బీజాలు పడ్డాయి. ప్రాథమిక, మాధ్యమిక విద్య హనుమాజీపేట, సిరిసిల్లలో, కరీంనగర్, హైదరాబాదుల్లో హెచ్ఎస్సి, ఇంటర్ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలో బిఏ చదివాడు. అదే విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు మరియు డాక్టరేట్ పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా అత్యుత్తమ బోధనను అందించాడు. సినారె బహుముఖ ప్రజ్ఞావంతుడు. పద్య కవిత్వం, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్రకథలు, గజళ్ళు, పరిశోధనా వ్యాసాలు, విమర్శ, అనువాదాలు, యాత్రారచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. వేలాది నవలలలో పాల్గొని తన మాటలతో సభికులకు వశీకరణం చేసుకున్న మహావక్త. అనేక మంది అభిమానులకు, కవుల రచనలకు పీఠికలను రాస్తూ వారిని ప్రోత్సహించిన సహృదయుడు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయుల, విశ్వనాథ నాయుడి మొదలైన పద్య కావ్యాలతో తన సృజన వైదుష్యాన్ని తెలుగువారికి రుచి చూపించాడు. మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, గదిలో సముద్రం, కవిత నా చిరునామా, మనిషి చిలుక నుండి 2017లో వచ్చిన కలం అలిగింది వరకు దాదాపు 35 వచన కవితా సంపుటాలలో ఈయన వచన కవితా వస్తు శిల్ప వైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు. విశ్వంభర, మట్టి మనిషి, ఆకాశం, దీర్ఘకావ్యాలలోని తాత్మిక శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ పదులు, సినారె గజళ్ళు, సమదర్శనం మొదలైన ముక్తక రచనలు నూతన ఛందస్సులో రాసి ప్రయోగ ప్రియశీలతను నిరూపించుకున్నాడు. రామప్ప లాంటి గేయ నాటికలు రచించాడు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే సిద్ధాంత వ్యాసం తెలుగులో ఉత్తమ ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది. 3500 సినీ గీతాలను రాసి తెలుగు సినీ పాటకు కావ్య గౌరవాన్ని అందించిన కవిగా ప్రజాదరణ పొందాడు. మా ఊరు మాట్లాడింది గ్రంథంలో తెలంగాణ భాషా సౌందర్యాన్ని లోకానికి పరిచయం చేశాడు. విశ్వంభర మహాకావ్యానికి 1988 ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠి పురస్కారం లభించింది. 1977లో మంటలు మానవుడు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. 1977లో మంటలు మానవుడు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారంతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి సారథిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించాడు. నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వంగా ప్రకటించుకున్న సినారె అనేక కవితా పంక్తుల ప్రజల నాలుకల మీద సందర్భోచిత సామెతలుగా రూపాంతరం చెందినాయి. మెట్లు అలసిపోవు, ఎక్కే దిగే అడుగులు అలసిపోతాయి. మెట్లు సహనానికి గీట్లు, మెట్టును సైతం స్ఫూర్తికి ప్రతీకగా నిలుపుతాడు. శ్రమజీవి చెమట బిందువులో ఆణిముత్యము ఉంది, అగ్నిగోళము ఉంది. శ్రమజీవనంలోని సౌందర్యాన్ని, విప్లవాత్మకతను ఒకే చోట నిబద్ధిస్తాడు. పరుల కోసం పాటుబడని నరుని బతుకు దేనికని, మూగ నేలను నీరందివ్వని వాగు పరుగు దేనికని అని ప్రశ్నిస్తూ మానవాళికి గొప్ప సందేశాన్ని పంపుతాడు. శబ్ద ప్రయోగాలతో ఆడుకుంటూనే అర్ధ సంక్లిష్టత లేకుండా సామాన్యుడి మదిలో కవితా వాక్యాన్ని నాటుకునేలా
అభివ్యక్తీకరించే శక్తి సినారే కలంలో దాగుంది. ప్రగతిశీల మానవీయ ధోరణులతో ప్రపంచ ద్వారానికి కవితా తోరణాలను అలరించిన నిరంతర చలనశీల కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. శ్రీ రాస్తూ రాస్తూ పోతాను సిరా, ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అన్న సినారే తన మాటల్ని నిజం చేస్తూ జూన్ 12, 2017న ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు.